తప్పుడు పనులు చేయడం, దాన్ని డైవర్షన్ చేసుకోవడం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది. ఇవాళ జోగి రమేష్ అరెస్టు పాపం పండినవాడు జైలుకి వెళ్ళక తప్పదు. ఇది జోగి రమేష్ అరెస్టు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కక్షని ఒక వారం రోజులుగా జోగి రమేష్ అతని స్థాయి పెంచుకోవడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారి పేర్లు వాడుతున్నాడు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక బచ్చా. నీలాంటి వాళ్ళ కోసం ఆలోచించే టైము, తీరిక వాళ్ళకి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలని అహర్నిశలు కష్టపడుతున్న వాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. నువ్వు కల్తీ మద్యం కేసులో ఎవరైతే నీ వాటాదారుడు ఉన్నాడో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్టోళ్ళు ఇచ్చేశారు. ఒక కేసులో ఒక దొంగ దొరికిన తర్వాత ఆ దొంగ ఇంట్రాగేషన్లో ఆ దొంగతనం ఎవరు చేయించారు, ఆ దొంగతనం వెనకతలు ఎవరున్నారు, ఆ దొంగ ఎక్కడ అమ్మాడు, ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్లో బయటపడతాయి. ఆ దొంగతనంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు తీసుకెళ్తారు. ఇది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఈ దొంగతనంలో, ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని జనార్దన్ రావు చెబితేనే సిట్టు కానీ పోలీస్ శాఖ కానీ దీని మీద దృష్టి పెట్టింది. అంతకుముందు జోగి రమేష్ మీద ఏమైనా దృష్టి పెట్టిందా ప్రభుత్వం? ఈ కేసులో నీకు దొంగ దొరికాడు, ఈ దొంగతనం మాతో చేపించింది జోగి రమేష్ అని చెప్పాడు. ఇప్పుడు జోగి రమేష్ని తీసుకెళ్లారు. జోగి రమేష్ వెళ్తే చెప్తే ఏం చెప్తాడు, రేపో మాపో ఇంకొక దొంగ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన చేపించాడు అంటాడు. ఇది జరిగేది ఇదంతా ఇంట్రాగేషన్లో ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడు, జోగి రమేష్ ఇంకా వాళ్ళ బాస్ పేరు కూడా చెప్తాడు. అంతేగాని ఇది చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు నా మీద కక్ష సాధించడానికి చేస్తున్నారు. ఏంటి నీ మీద కక్ష సాధించడం చెప్పు? నువ్వే పాటోడివి. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు నీ గురించి ఆలోచించే ఆ తీరిక వాళ్ళకుందా? ఈ రాష్ట్ర అభివృద్ధి మీద వాళ్ళు దృష్టి పెడితే ప్రతిదానికి చంద్రబాబు గారు అంటే ఏంటి? నిన్నగాక మనం 3 రోజుల క్రితం అమ్మవారి గుడికి వెళ్ళాడు. అమ్మవారి గుడికి వెళ్ళి దొంగ ప్రమాణం చేశాడు. ఎమ్మన్నా అమ్మవారు చూపించింది. జోగి రమేష్, నువ్వు ఎప్పుడైతే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి దొంగ ప్రమాణం చేసావో, అందుకే ఎవరినన్నా ఏమంటారు, దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయంటారు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేసావు? దొంగ ప్రమాణం చేసావు. దొంగ ప్రమాణం చేయగానే వెంటనే అమ్మవారు చూపించింది నీకు. అంతేగాని లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు కాదు. నువ్వు చేసింది దొంగ ప్రమాణం రా బాబు అని చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.